వెల్కమ్ బ్యాక్ టీఏకే డాక్ డిజిటల్స్. నేను మీ అశోక్ కుమార్ డబ్కోట. ఓకే, ముందుగా మీరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. విజయవాడ మహేష్ అన్నకి యాక్సిడెంట్ జరిగింది. అన్న అయితే ప్రజెంట్ ఐసీలో ఉన్నాడు, పర్వాలేదు అన్నారు, కోలుకుంటున్నాడు. సో ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని అందరికీ వేడుకోండి. నా తరపున మనస్ఫూర్తిగా అన్న వేగంగా కోలుకోవాలని నేను ఆ దేవుడిని వేడుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మన ఫస్ట్ ప్రయారిటీ పైకాయిన్ ప్రైస్. పైకాయిన్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 1.80 ఉందండి. అంటే మనం ఐఎన్ఆర్లో ఒకసారి క్యాల్కులేట్ చేద్దామండి. ఐఎన్ఆర్ డాలర్ మనకు 156 రూపాయలు. ఫ్రెండ్స్, చాలామంది లైవ్ చెక్ చేసుకుంటున్నారు. లైవ్ చెక్ చేసుకునేటప్పుడు సెకండ్ టైము వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ అనేది వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం సిగ్నల్ లేకపోవడం అండి. ఇప్పుడు లైవ్ చెక్ చేసుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. స్టూడెంట్ సైడ్ని చూపిస్తున్న డిస్ప్లేలోన కంట్రీ, నెక్స్ట్ అడ్రస్, నెక్స్ట్ సిటీ అన్నీ అడుగుతుంది. అయిన తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ అని కొడితే వెళ్ళిపోవాలి. అయితే నెక్స్ట్ అని కొడితే వెళ్ళకుండా సైడ్ని చూడండి, సంథింగ్ వెంట్ రాంగ్ విత్ అప్లోడింగ్ యువర్ డేటా, ప్లీజ్ ట్రై అగైన్ బ్రాకెట్లో 403 అని వస్తుందండి. సో దీనికి కారణం ఏంటంటే నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోవడం అండి. మీరు నెట్వర్క్ వెళ్ళండి, లేదా వీలైతే ఒకసారి మన యాప్ అనేది సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రై చేయండి. వీలైతే మీకు ఒక కాయిన్ అనేది కట్ అవుతుంది. సో మిస్ చేసుకోకండి. 14th లాస్ట్ డేటు. ఈలోపు మీరు నాన్ స్టాప్ ప్రయత్నిస్తూనే ఉండండి. అప్పటికే అవ్వకపోతే ఒక 24 hours గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ప్రయత్నించండి. సరే, నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి. చాలామంది కాల్ చేస్తున్నారు నాకు డైరెక్ట్గా. అయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పమంటే నాకు ప్రొఫైల్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రొఫైల్లో పెడితే వాళ్ళ ప్రాబ్లం అనేది ఏంటని తెలుసుకోవడానికి 8th స్టెప్ అయినా సబ్మిట్ కేవైసీ దగ్గరికి వస్తే డిఫరెంట్ నేమ్ ఏదో ఒక ఆప్షన్ వస్తుంది ఖచ్చితంగా. కానీ అది సబ్మిట్ పాస్ కేవైసీని వచ్చేస్తుంది, కానీ 10x ఉండిపోతుంది. 10x ఉండిపోవడం వల్ల చాలామంది సార్ అవ్వట్లేదు సార్ అని చాలా గాబరవుతారు. అయితే మీరు అది గాబరపడవసరం లేదండి. నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, మీ ప్రొఫైల్ ఒకసారి నాకు స్క్రీన్ షాట్ చేసి పంపండి అని. వాళ్ళు పంపించినప్పుడు నేను చూస్తాను ఫోన్ నెంబర్ రైట్గా ఉందా లేదా, నెక్స్ట్ ఫేస్బుక్ వెరిఫికేషను, ఈమెయిల్ వెరిఫికేషను, నెక్స్ట్ పాస్వర్డ్ అప్డేట్ చేసేలా చూస్తున్నాను. అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఖచ్చితంగా భయపడవసరం లేదండి. మనకి మార్చి 14th ఖచ్చితంగా మీదైతే కేవైసీ కంప్లీట్ అయిపోయి మెయిన్ టు మైగ్రేట్ అయిపోతాయి కాయిన్స్. నెక్స్ట్ ఓకే, మీరు ఖచ్చితంగా పైకాయిన్ అమ్మాలన్నా కొనాలన్నా, పైకాయిన్ అమ్మాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా TDS 5%, GST 30% ఉంటుందండి. అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. మనం పైకాయిన్ చేస్తున్నాం, సిద్రా కాయిన్స్ చేస్తున్నాం. మనం పైకాయిన్ కావాలన్నా సిద్రా కాయిన్ కావాలన్నా డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను. అలాగే కొత్త ప్రాజెక్ట్ ఏంటి, ఇప్పుడు మనం పైకాయిన్కి డైలీ మైనింగ్ చేసుకుంటే కాయిన్స్ వస్తున్నాయి. సిద్రా డైలీ మైనింగ్ చేసుకుంటే 2 tokens వస్తుంది, అదే క్లైమింగ్ చేసుకుంటే. సో ఈ కొత్త ప్రాజెక్ట్ ట్రెజరీ NFT అండి. ట్రెజరీ NFTలో డైలీ మనకి మినిమం $2BEP20 అనేది వస్తుందండి. సింపుల్ అంటే ఇది ఎలా అనేది మనం ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే, నేను క్యాజువల్గా మీరు చెప్తున్నానండి ఎలా రిజిస్టర్ అవ్వాలండి. చాలా సింపుల్గా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే నేను రెఫరల్ లింక్ అనేది ఒకటి ఇచ్చాను. జస్ట్ ఆ రెఫరల్ లింక్ మీరు క్లిక్ చేయండి. రెఫరల్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్. ఇది వచ్చిన వెంటనే మీ యూజర్ నేమ్ సెట్ చేసుకోండి, పాస్వర్డ్ అనేది సొంతంగా క్రియేట్ చేసుకోండి. అలాగే ఇండియన్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు మెయిల్ ఐడి ఇచ్చుకోండి. మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కిందన గెట్టర్ ఉంది చూడండి మనకి రైట్ సైడ్. ఈ గెట్ మీద క్లిక్ చేస్తే ఒక OTP వెళ్తుందండి. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది, అక్కడ OTP క్లిక్ చేసేయండి. కింద నా రెఫరల్ ఐడి ఉంటాయి, దాని కింద సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ క్లిక్ చేసేయండి. సైన్ అప్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. అకౌంట్ క్రియేట్ అవ్వగానే మళ్ళీ లాగిన్లో ఓపెన్ చేయండి. లాగిన్లో ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేయండి. మీకు ఒక 150 అనేది బోనస్ అయితే వస్తుందండి. ఈ 150 బోనస్ వచ్చిన తర్వాత మీరు వెంటనే లాగౌట్ అయిపోయి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ట్రెజరీ NFT అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేశాక మనకు ట్రెజరీ NFT అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. స్టేక్, ఎర్న్, రిసీవ్, అసెట్, మై అని వస్తుందండి. ఈ మై మీద మీరు క్లిక్ చేస్తే, మీరు మై మీద క్లిక్ చేయగానే
మీ యొక్క యూజర్ నేము అలాగే మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ ఒక 150 మనకి గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుందండి. అది 2 డేస్లో బర్న్ అయిపోతాయి. సరే, తర్వాత మనం మినిమం ఇక్కడ 100 అండి, $100 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద మనకి ఇక్కడ డిపాజిట్ అని చూపిస్తుంది చూడండి, ఎన్ఎఫ్టీ డీటెయిల్స్ డిపాజిట్ విత్డ్రా. ఈ డిపాజిట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ట్రెజరీ ఎన్ఎఫ్టీ అని వస్తుంది. దీన్ని ఈ సైడ్కి ఇది ఇంటూ మార్క్ అనేది మనం కొట్టేయాలి. ఇంటూ కొట్టగానే ఇక్కడ BEP20 TRC20 ఇక్కడ రెండు ఓపెన్ అవుతాయండి. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని బినాన్స్ BEP20 నుంచి ఎక్కడి నుంచి అయినా మనం ఇందులో ఒక $100 అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోగానే మళ్ళీ మనం ఈ పైన మైలోకి వెళ్తాం. ఈ మైలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ వ్యాలెట్ బ్యాలెన్స్లోకి అది వచ్చేస్తుందండి. ఇది వచ్చేసిన వెంటనే మనం ఇలాగా మైలో చూపిస్తుంది కదండి, ఇక్కడ రీసర్వ్ ఉంటుందండి. ఈ రీసర్వ్ మీద క్లిక్ చేస్తే 2 days రీసర్వ్ కలెక్ట్ అనేది 3 ఉంటాయండి ఆప్షన్లు. ఇందులో రీసర్వ్ మీద క్లిక్ చేసి మనం అమ్మాలనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టారండి. ఇక్కడ ఈ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత వితిన్ 2 minutesలో మళ్ళీ కలెక్టెడ్కి వెళ్తే అక్కడ సెల్లింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఇప్పుడు యాక్చువల్గా నేను పంపిస్తున్నాను. సెల్లింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది. ఇదే ట్రెజరీ ఎన్ఎఫ్టీ అండి, ఒక మంచి ప్రాజెక్ట్ అండి, మీరైతే మిస్ అవ్వకండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నాను, ఇలాంటి ప్రాజెక్టులు ఏవై వచ్చినాయి స్టార్టింగ్లో వెళ్ళిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, మనమైతే క్లారిటీగా ఉన్నాం పై గురించి. పై కాయిన్ కానీ సిద్రా కాయిన్ కానీ మీరు కొనుక్కోండి వీలైనంత వరకు. పై కాయిన్ రేట్ పెరిగినప్పుడు అమ్ముకోండి, తగ్గినప్పుడు కొనుక్కోండి. అలాగే పై కాయిన్ కావాలన్నా సిద్రా కాయిన్ కావాలన్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే డిస్ప్లే మీద కూడా ఇస్తాను. అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమ్యూనిటీ డెవలప్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు పై కాయిన్ ప్రైస్ అనేది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ డౌన్లైన్ అందరికీ రిఫర్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ ఎల్లప్పుడూ క్రిప్టో గురించి, పై కాయిన్ గురించి, సిద్రా గురించి సమాచారం ఇస్తూనే ఉంటాను. సో నేను మీ అశోక్ కుమార్ డబ్కోట.